ఒక 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్ లో కూడా వర్షాలు అనేది పడట్లేదు. చాలా తల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థమైతే ఆ సర్పంచ్లకు పోయి అడుగుతున్నారు అనమాట. ఓ సర్పంచ్ ఏమయ్యా వర్షాలు పడతలేవు ఎట్లా అంటే, ఏం చేద్దాం, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇస్తామో వెయిట్ చేద్దాం, ఆ స్కీమ్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను అని సర్పంచ్ అన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుంటే ఒక పెద్ద మనిషి వేరే దగ్గర నుంచి వచ్చేసి, అయ్యో ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరంగా ఒక టెంపుల్ ఉంది, అందులో ఒక పూజారి ఉంటాడు, ఆయన మంచి పూజలు చేస్తాడు వర్షం కురడానికి. మీ 11 విలేజ్ జనాలందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళిరనుకోండి, ఏదైనా పరిష్కారం ఇస్తాడు. సరే అని చెప్పేసి బస్సులో బయలుదేరి ఈ పరిష్కారం దొరకదు పెద్ద డౌట్ వీళ్ళకి పోకముందే పోయిన తర్వాత ఆయనకి ప్రాబ్లం మొత్తం చెప్పారు. ఆయన ప్రాబ్లం మొత్తం విని ఒక బుక్ తీసి ఒక మంచి డేట్ చూశాడు. ఆ మంచి డేట్ రోజున మీ 11 విలేజెస్ నుంచి ఒక 11 పెద్ద మనుషులు రండి, ఒక పూజ యజ్ఞం చేద్దాం, 11 విలేజెస్ లో వర్షం పడుతుందని చెప్పారు. వీళ్ళు పోయారు, 11 విలేజెస్ అందరు మాట్లాడుకురు, సంబరాలు చేసుకురాలి. ఏంది వర్షం పడబోతుంది మనకి ఇంకా లైఫ్ పెట్టు అని పడదాను డప్పులు స్టార్టింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మళ్ళా బస్ లో బయలుదేరి 11 మెంబర్స్ బయలుదేరిన తర్వాత ఈయన పూజ చేయడం స్టార్ట్ చేసింది. పూజ అయిపోయింది. అండ్ దాని తర్వాత పంతుల ముఖంలో ఆనందం లేదు, అందరూ ఒకరొకరు ముఖాలు చూసుకుంటున్నారు. ఏమైంది అయ్యా, పూజ అయిపోయింది, ఆయన కూడా సంతోషం లేదు, ఏమైనా ప్రాబ్లమా? మీరేం అనుకోకపోతే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఏంది, మీ 11 మందిలో 10 మంది ఊర్లలో వర్షమే పడదు. ఆ ఒక్క వ్యక్తి ఎవరైనా చూడు ఆ మూల కూర్చుని ఆయన ఊర్లో వర్షం పడుతుంది. ఎందుకు చూసుకోరు, ఆయన పక్కకి ఏముంది, ఆయన ఛత్రి పట్టుకుని వచ్చిండు, ఆయన అంబ్రేలా ఛత్రి పట్టుకొని వచ్చిండు. ఎందుకనంటే ఆల్రెడీ పూజ జరుగుతున్నప్పుడు ఇక్కడ వర్షం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి అంబ్రేలా ఆల్రెడీ నమ్మకంతో పట్టుకొని వచ్చింది. మీకు నమ్మకాలే లేవు, మీకు నడకలే వాడు. ఏదైనా పూజ తర్వాత ఫస్ట్ దేవుడు కావాల్సిన నమ్మకం, ఏదైనా బిజినెస్ కావాల్సిన నమ్మకం, కస్టమర్ కావాల్సిన నమ్మకం, టీం కావాల్సిన నమ్మకం. ఆ నమ్మకమే లేనప్పుడు ఏ సేమ్ కూడా అట్లనే వీళ్ళందరూ కూడా మళ్ళీ 7 ముఖాలతో బస్సు దిగంగానే ఆ పర్సన్ అంబ్రేలా ఆన్ చేసుకున్నారు. వీళ్ళు ఒకరికో ముఖాలు తీసుకుంటారు. నిజంగా వాడు కాదు. ఆయన ఒక అడుగు వేయడం స్టార్ట్ చేసాడు, 2 అడుగేయడం స్టార్ట్ చేసాడు. ఆయన విలేజ్ దగ్గరికి ఇట్లా పోతుంటే అలా విలేజ్ లో వర్షం పడడం స్టార్ట్ అయింది. ఆ 10 విలేజ్ లో వర్షం అనేది పడదు. స్టోరీ కల్పితమా నిజమా అది పక్కన పెడితే మన జీవితంలో కూడా ఎంత నమ్మకంతో కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాం, ఎంత నమ్మకంతో జర్నీ ముందలు తీసుకెళ్తున్నాం, ఎంత నమ్మకం అనేది ఒక టువర్డ్స్ టీమ్ పట్ల ఉంది. అరే ఎంత నమ్మకం టువర్డ్స్ మీ పట్ల ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రోజు డౌట్ నాతో అవుతుందా, నేను సక్సెస్ అవుతానంటే ప్రతి రోజు డౌట్ తోనే చచ్చిపోతుంది. ఇంకెన్ని రోజులు. అందుకోసమే నేను చెప్తున్నాను, ఈ భూమి పైన ఫస్ట్ నమ్మాల్సింది మిమ్మల్ని మీరు, తర్వాత ప్రపంచాన్ని. ఫస్ట్ తాజ్ మహల్ ఎక్కడ కట్టారంటే ఆగ్రాలో కాదు. ఫస్ట్ తాజ్ మహల్ షాజహాన్ మైండ్ లో కట్టాడు, తర్వాత వెళ్ళి ఆగ్రాలో కట్టాడు. ఈ భూమి పైన అందరూ కూడా 2 సార్లు సక్సెస్ఫుల్ అవుతారు. ఒకటి వాళ్ళ దృష్టిలో, ఒకటి ప్రపంచం దృష్టిలో. ఫస్ట్ మీ దృష్టిలో మీరు సక్సెస్ కండి, తర్వాత ప్రపంచం ఆటోమేటిక్ అవుతారు.